ఉన్నాడండి. అందరికీ వందనాలు. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినిచిన వారికి, చూచుచున్న వారికి ప్రభా, రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వాక్యం విని ప్రభా, రక్షణ పొందే భాగ్యం దయచేయమని నా ప్రార్థనని నీ పాసం చేర్చుకోమని ఏ స్నామంలో బ్రతమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హబక్కు 3 మొదటి నుంచి కొన్ని వచనాలు ఇలాగ వ్రాయబడి ఉన్నవండి. ప్రవక్త యగు హబక్కు చేసిన ప్రార్థన వాగ్దానములతో పాడదగినది. ఎలాగున్నది? హబక్కు చేసిన ప్రార్థన వాగ్దానములతో పాడదగినది అని అంటున్నది. అంటే మనం చేసిన ప్రార్థన ఎలా ఉంటుంది? హబక్కు చేసిన ప్రార్థన చాలా భక్తి కలిగినది, చాలా విశ్వాసం కలిగినది. మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి కదా. మనం కూడా హబక్కు వలె ప్రార్థన చేయాలి కదా. హన్నా వలె ప్రార్థన చేయాలి కదా. లూదియా వలె మన కుటుంబమును రక్షించుకొనుటకు ప్రార్థన చేయాలి కదా. అపోస్తులైన పౌలు గారు లూదియా అపోస్తులైన పౌలు గారు బోధించుచున్నప్పుడు లూదియా ఏం చేసింది? వాక్యము విని వారి కుటుంబమును రక్షించుకుంది, తను రక్షింపబడినది. తను కూడా విశ్వాసముగా ఉన్నది. అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. అనేక మంది ప్రార్థన చేయుచున్నారు. ప్రార్థనకు ప్రతిఫలం రాలేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ప్రతిఫలం కంపల్సరీ వస్తుంది. కానీ ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆలస్యం వెనకాల అద్భుతాలే ఉంటాయి. అందుని బట్టి మనం ఏం చేయాలంటే ప్రార్థన యందు పట్టు విడవకూడదు, ప్రార్థనను విడిచిపెట్టకూడదు. ప్రార్థన యందే మనము నిలకడగలిగి ఉండాలి. హబక్కు చేసిన ప్రార్థన ఎలా ఉన్నది? వాగ్దానములతో కూడినది, పాడదగినది అని అంటున్నాడు. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఎలా ఉన్నది? యెహోవా నిన్ను గూర్చి వార్త నేను భయపడుచున్నాను అంటున్నాడు. అంటే యెహోవాను గూర్చిన వార్త భయపడవలసిందని అంటారా? ఎందుకనంటే మనం చేసిన తప్పిదములు బట్టి, మనం చేసిన మోసములు బట్టి దేవుడు మనలను శిక్షిస్తాడని మనము భయపడాలి. కానీ సంవత్సరములు జరుగుచుండగా దేవుని కార్యములు ఎలాగుండును? నూతన మగ్గును అని అంటున్నాడు. అంటే హబక్కు చేసిన ప్రార్థన ఎలాగనింది? పాడదగినది. కానీ సంవత్సరములు గడుచుచుండగా మనకి ప్రతిఫలము దయచేస్తానని అంటున్నాడు. సంవత్సరములు గడుచుచుండగా మన హృదయములు కూడా మారాలి, నూతన మగాలి. యెహోవా సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములు నూతనపరుచుము అని అంటున్నాడు. సంవత్సరములు జరిగిచుండగా దానిని తెలియచేయమని అంటున్నాడు. కోపించువాడు వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకోమని అంటున్నాడు. మనము కార్యములు జరగాలి, కానీ దేవుని ప్రార్థిస్తున్నామా? కార్యం జరిగిన వెంటనే ఏం చేస్తాం? దేవుడు ఎన్నో సంవత్సరాలు ఇచ్చాడు, ఎంతో ఆయుస్ ఇచ్చాడు, మనకి ఎంతో బలమును శక్తిని ఇచ్చాడు. కానీ అవన్నిటిని విడిచిపెట్టి మనం ఏ వైపు చూస్తున్నాము? ఈ లోకపు వైపే చూస్తున్నాము. కానీ మనం ఈ లోకపు వైపు కాదు, దేవుని వైపు చూడాలి, దేవునిని ఆరాధించాలి, మనం దేవునిని స్తుతించేవారుగా ఉండాలి. నిత్యమును కూడా హబక్కు వలె మనం ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడూ కూడా మన కార్యములు నూతనముగా అవ్వాలంటే ప్రార్థన చేయాలి. ఆయన మనపైన కోపించకూడదు అనంటే మన ప్రార్థన జీవితంను కలిగి ఉండాలి. సంవత్సరములు గడుచుచున్నవి, కార్యములు నూతనపరుచుచున్నవి. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియచేయవాడు, కోపించేవాడు వాత్సల్యమును తెచ్చుకొనుచున్నాడు. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారానులో నుండి వేమి చేయుచున్నాడు. ఆయన మహిమ ఆకాశ మండలమంతటను కనబడుచున్నది. భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. దేవుడు తేమానులో నుండి బయలుదేరుచున్నాడు. ఆయన ఏమై ఉన్నాడు? పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు పరిశుద్ధపరచబడి ఉన్నాడు. పారాలో నుండి వేమి చేయుచున్నాడు అన్నాడు. ఆయన మహిమ ఎలా ఉన్నది? ఆకాశం అంతటా కూడా కనబడుచున్నది. ఆయన మహిమ ఎలా కనబడుచున్నది? ఆకాశం అంతా కూడా కనబడుచున్నది. ఆకాశం మనము ప్రార్థన చేస్తుంటే ఎంతవరకు వినిపిస్తుంది? మనము మనుషులు కనపడేంత విధముగానే చేస్తున్నాం, కానీ దేవుడు ఆలకించే విధముగా మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని చెవిని పడే అంత విధముగా మనం ప్రార్థన చేస్తున్నామా? మన కార్యంలో నూతనమగుచున్నవి, మనం చేయుచున్న కార్యములన్నీ కూడా. కానీ ప్రార్థన ఎలా చేస్తున్నాము? దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు. ఆయన పరిశుద్ధుడు కనుక పారానులో నుండి వేమి చేయుచున్నాడు అన్నాడు. ఆయన మహిమ ఎలా ఉన్నది? ఆకాశం అంతటను కూడా కనబడుచున్నది. ఆయన భూమి మీద ప్రభావంతో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమాధానమైన ప్రకాశము కనబడుచున్నది. ఆయన హస్తముల నుండి
కిరణములు బయలువెళ్ళుచున్నవి. అచ్చట ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఎలా ఉన్నవి? భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది. సూర్యకాంతితో ఆ సమానమై ఉన్నది. ప్రకాశము కనబడుచున్నది. ఎలా కనబడుచున్నది? ఆయన మహిమ ఆకాశమంతా కనబడుచున్నది. కానీ భూమి ఆయన ప్రభావముతో నిండి ఉన్నది అన్నాడు. సూర్యకాంతితో నిండి ఉన్నది. సూర్యకాంతితో సమానమై ఉన్నది. ప్రకాశవంతముగా కనబడుచున్నది. ఆయన హస్తము నుండి మనకి ఏమి బయలువెలుచున్నది? అచట ఆయన బలము దాగి ఉన్నది అని అంటున్నాడు. ఆయన ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి అని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలీయులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఎన్ని తెగుళ్ళు వచ్చినాయి? 10 తెగుళ్ళు వచ్చినాయి. ఆ 10 తెగుళ్ళు కూడా ఎవరు రప్పించి ఉన్నారు? ఇశ్రాయేలీయులకు దేవుడే. ఎందుకంటే వారిలో మారు మనసు లేదు, వారిలో విశ్వాసం లేదు, వారిలో నిలకడ లేదు. అపవిశ్వాసంతో ఉన్నారు కానీ నిజమైన విశ్వాసంతో లేరు. తోమా వలె విశ్వాసం లేకుండా ఉన్నారు. అలాంటి జీవితమును మనము కూడా జీవించకూడదు. మనము నమ్ముని వానికంటే నమ్మని వానికే ఎక్కువ అని అన్నాడు దేవుడు. మనం తెలిసి నమ్మమనుకో, అది తెలిసింది కాబట్టి నమ్మము. ఒకవేళ తెలియకోకుండా నమ్మితే అది ఇంకా శక్తినిస్తుంది అంటున్నాడు. అది ఇంకా నమ్మకము, అది ఇంకా చాలా నమ్మదగినది. నమ్మిన వారికి సమస్తమును సాధ్యం అన్నాడు. కానీ మనమేమి చేస్తున్నాము? తోమా వలె ఉంటున్నామా మనము? మరి విశ్వాసమును కలిగి ఉంటున్నామా? ఆయన ఆకాశమంతా కూడా ప్రకాశించుచున్నది. ఆయన ముఖము సూర్యకాంతిని వలె ప్రకాశించుచున్నది. ఆయన కిరణములు బయలువెలుచున్నవి. ఆయన బలము దాగి ఉన్నది. ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు పోచుచున్నవి. ఆయన నిలకడగా భూమిని కంపించుచున్నాడు. ఎలాగూ? ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చుచున్నవి. ఆయన నిలకడగా భూమిని కంపించుచున్నాడు. ఆయన చూడగా జనులందరూ కూడా ఇటు అటు తొలుగుదురు. ఆదికాల పర్వతంలో బద్దలైపోవును, పురాతన గిరులు అణుగును. పూర్వకాలము మొదలుకొని ఆయన ఇలాగూ జరిగించుచున్నాడు. ఎప్పటి నుంచి అంటే ఇప్పటి నుంచి కాదు, పూర్వకాలం నుంచి కూడా జరిగించుచున్నాడు. ఆది కాలం నుంచి కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే విశ్వాసమును కలిగి ఉండట్లా, ఆవగింజంత విశ్వాసమును కలిగి ఉండమని అన్నాడు దేవుడు. అంతేగాని నేను పూర్తిగా దేవునికే అర్పించుకోమని అనలేదు. ఆవగింజంత విశ్వాసము కలిగి దేవుని ఎడల విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండమన్నాడు. నమ్మువానికి సమస్తమును సాధ్యమన్నాడు. మనమైతే ఎన్ని సంవత్సరములు గడుచుచున్నవి, యుగాలు గడుచుచున్నవి. మన హృదయాలు దేవునికి అర్పించుకుంటున్నామా? మన హృదయం దేవుని ఎదుట ఎలా ఉన్నది? ప్రియ సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. మన హృదయం ఎలా ఉన్నది దేవుని వైపు? ఎన్నో ప్రసంగాలు వింటున్నాం, ఎన్నో కొన్ని చోట్ల ప్రసంగాలు చూస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ మన హృదయం దేవుని దగ్గరగా ఉన్నదా? లేకపోతే దేవునికి దూరంగా ఉన్నదా? దేవునికి విరోధముగా ఉన్నదా? ఎలా ఉన్నది? ఒక్కసారి ఆలోచించావా? సహోదరులారా, ఒక్కసారి ఆలోచన. మీ హృదయం దేవుని వైపు ఒక్కసారి త్రిప్పండి. అప్పుడు మీ హృదయం ఎలా ఉండును? నూతనముగా ఉండును. నీ కార్యమును సఫలము చేయును. నీవు తలపెట్టిన ప్రతి కార్యమును కూడా సఫలము చేయును. మనం ఫలించేడు చెట్టు వలె ఉండాలి కానీ ఫలించని అంజూరపు చెట్టు వలె ఉండకూడదు. తన సమయమునందు మనము ఫలించేడు కొమ్మ వలె ఉండాలి. అంతేగాని ఫలించని కొమ్మగా ఉంటే దాన్ని ఏం చేస్తారు? పీకి పారవేసి అగ్నిలో కాల్చివేస్తారు. అలా కాదు. దేవుని ఎడల మనం ఎలా ఉండాలంటే విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వైపు చూడాలి. మారు మనసును కలిగి ఉండాలి. రక్షణ భాగ్యమును కలిగి ఉండాలి. ఈ వాక్యము మనందరికీ కూడా తోడయుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభువా. నాయన మా శత్రువులు మిత్రువులు దీవించి నాయన, ధనికులనేమి భేదలనేమి దీవించి నాయన, మా శత్రువులు మిత్రువులు దీవించి నాయన ప్రభువా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని సమాధానమును దయచే ప్రభువా. నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. నా కుటుంబం నిత్యము నిన్ను స్తుతించే భాగ్యము దయచే ప్రభువా. నాయన చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రభ దీవించి ఆశీర్వదించినాను ప్రభ. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడువైపులో ఉన్నవారిని, అంగవైకల్యం కలిగిన వారిని, చెవిటి వారిని, మోగవారిని, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి నాయన ప్రభ నీ రక్షణ భాగ్యం దయచే ప్రభ. యవనస్తులను దీవించి యవనరాలను దీవించి నాయన ప్రభ. బాలికలను దీవించి బాలికలను దీవించి నాయన ప్రభ. గర్భిణీ స్త్రీలకు సిలువైన కనుక దయచే ప్రభ. పిల్లలు లేని వారికి పిల్లలు దయచే ప్రభ. యవనస్తులకు సరైన వధువుని సరైన వరుడిని దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభ. ప్రతి
ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభా. అనేకమైన చోట్ల మీటింగ్స్ జరుగుచున్నావు ప్రభా, సఫలతను దయచే ప్రభా. వెళుచున్న వారికి వచ్చుచున్న వారికి నాయన ప్రభా ఆరోగ్యం శక్తిని దయచే ప్రభా. ఇతర దేశంలో పనిచేసుకున్న వారికి శక్తిని బలముని దయచే ప్రభా. పని లేని వారికి పని దయచే ప్రభా. మెడికల్కి వెళుచున్నారు, పీసీసీకి వెళుచున్నారు ప్రభా, సఫలతని దయచే ప్రభా. నాయన ప్రభా టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు ప్రభా, వారికి కూడా సఫలతని దయచే ప్రభా. వారిని అనుకున్నది సాధించుటకు సహాయం చేయ ప్రభా. అనేక మంది నాయన ప్రభా ఇతర దేశాలు వెళ్ళాలనుకున్నారు ప్రభా, మార్గము తెరువు నాయన ప్రభా. వారి మార్గంలో సరళము చేయమని అడుగుచున్నారు నాయన ప్రభా. సిద్ధపాటు కలిగి ఉన్నారు నాయన ప్రభా. నాయన ప్రభా వెళ్ళుటకు సరళం చేయమని అడుగుచున్నారు నాయన ప్రభా. ప్రతి ఒక్క బిడ్డని దీవించి నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులైతే చేస్తున్నారో ప్రభా, వారి చేతి పనులను దీవించి నాయన ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో వారి గృహాలకు సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా, మారు మనసు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని, నా ప్రార్థనను నీ పాసాన్ని చేర్చుకోమని యేసునామంలో బ్రతిమాలి వేడుకునిచున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి, ఆమేన్. వినుచున్న వారికి నా కుటుంబము పైన సదాకాలముని కృప తోడయుండును గాక, ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు.